పూజ, వెరీ గుడ్. పూజ పూజ ఇంకా చంద్రబాబు ఎవరు చెప్పారో చంద్రబాబు చెప్పండి. చంద్రబాబు అధ్యాయం చంద్రబాబు కదా. తెలంగాణ నాగలాగా తెలంగాణ నాగ తెలంగాణ వెరీ గుడ్. ఇప్పుడు అందరూ అది ఇది అని చెప్పారు కానీ ఆకాశవాణి ఎప్పుడు చెప్పలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆకాశం లేకుండా చంద్రబాబు ఉంటుంది కదా. ఒకరండి పేరేంటి? చెంగు. గట్టిగా చెప్పు. మైకి చెప్తా మైకి చెప్పే గట్టిగా చెప్పాలి. అందరూ వినిపించాలి. మీరు గట్టిగా చెప్పు. ఆశ చెప్పే గట్టిగా చెప్పు. మైకి చెప్తా అందరూ వినిపించాలి. సంచా సంజు ఇంకేం చెప్పారు? ఆకాశంగా పూజ, పెయింటింగ్ మనుషులు పిల్లలు మీరందరూ చేతి కట్టుకోండి. మీకు ఇస్తాను. మీకు అనిపించండి. మీరు పెయింటింగ్ పిల్లలు కనబడితే వెళ్తారు. కదా మాట్లాడు. సైలెంట్ చాక్లెట్స్ కదా. చాక్లెట్స్ ఓకే. ఎవరు సైలెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు చాక్లెట్స్. ఇప్పుడు తెలుసుకోండి. కాదు సరే. ఈ పూజ ఉంది కదా. అయితే ఇక్కడ ఎవరంటే కళాకారులు. ఎవరు అద్భుతమైన కళాకారులు. నాన్న వినాలి. సుబ్బారావు, వెంకటరావు, అప్పారావు చదివి మన తీసేవా చెరిగట అసలు మాట్లాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కళాకారుడు. ఈ దగ్గర ఈయన ఎప్పుడూ చేసిన పని ఏంటంటే అద్భుతంగా చాలా పూజలు తయారు చేసి అవి అమ్ముతూ ఉంటాడు. కాకపోతే రోజు ఒక ఆలోచన వచ్చింది. నేను అందరి కోసం చేస్తున్నాను కదా, అందరికీ డబ్బులు చేస్తున్నాను కదా, నా కోసం నేను ఎందుకు తయారు చేసుకోకూడదు? ఇప్పుడు టైలర్ అందరికీ పట్టుకుంటారా? వాళ్ళు కుట్టువేయడం ఎలా కుట్టుకుంటారు? చాలా స్పెషల్గా కుట్టుకుంటారు కదా. నిజమే కదా? అవునా? ఎవరైనా రికార్డు రాయమన్నా ఎవరి రికార్డు మనకి ఇచ్చారనుకో, అది రాజకీయ ఎలా రాస్తారు? అది మన రికార్డు రాసినప్పుడు అన్ని డిజైన్ వేసి ఉప్పు వేసి రెండింటిని బాగా పెట్టి కదా. ఎవరి కోసం అయినా చేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తారు. మన కోసం చేసుకునేటప్పుడు అందంగా కాకపోతే ఏమనిపించిందండి కళాకారునికి ఇవేంటి ఒక అద్భుతమైన. అయితే అనుకున్నాను నేను అందరి కోసం చేస్తున్నాను కదా, నా కోసం నేను ఏమైనా చేయాలి అని చెప్పి ఒకరోజు తన కోసం తాను ఏం చేస్తున్నాడంటే ఒక సూపర్ అందమైన మంచి పూజ
తయారు చేసుకుంటారు. తయారు చేసుకుని తయారు చేసిన తర్వాత దానికి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పెయింట్ వేస్తున్నట్లు చూడండి, ఎంత బాగుంది. పెయింట్తో నీట్గా ఆ బ్రష్తో అలా నీట్గా వేస్తారు కదా పిల్లలు. వేసిన తర్వాత దానికి ఇప్పుడు ఇలా అందంగా తయారు చేసిన తర్వాత ఎక్కడ పెడతారు? డస్ట్బిన్లో పెడతారు. ఎక్కడ పెడతారు? బీరో మీద. ఇంట్లో పెట్టారు అయితే అందంగా తయారు చేసి దాన్ని ఏం చేశారంటే ఒక టేబుల్ మీద పెట్టారు. బాగుందా? బాగుందా పిల్లలు కదా? మనకు కూడా ఇలాంటిలో ఇంట్లో ఇలాంటివి ఉంటే బాగుంటుంది కదా. అప్పుడు ఏం చేస్తాం? మమ్మీ పొద్దున్న కొని పెడుతుంది, మనం సాయంత్రానికి పక్కన పెట్టి పెడతాం. అప్పుడు మనకి ఏం పడిపోద్ది? ఈ పడిపోతుంది కదా కదా. అయితే నన్ను అడిగారు, జాగ్రత్త అడిగారు, ఆ పూజ ఎంతో అందంగా తయారు చేసి బట్టలు వేసి ఉంటాయి కదా, బట్టలు తెలుసా? అట్లీ పట్టాల్సి తక్కువైనా పర్లేదు. చూడండి, అయితే దాన్ని తీసుకొచ్చి ఏంటో పెట్టారు? టేబుల్ మీద పెట్టారు. చూడండి, టేబుల్ మీద పెట్టినట్టు ఎంత బాగుందో కదా. బాగుందా లేదా? నచ్చిందా? ఎంతమంది కావాలి ఇది? పట్టారా? ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను జాగ్రత్త చూస్తున్నారా? చూస్తున్నారా? చూసారా? పట్టిందా? అది రాదురా, అది ఎందుకు పక్కదరా? ఇదేదో జీబుమ్మ పెడుతున్నా నేను మనకి ఇంటికి వచ్చేదానికి. తెలుసా జీబుమ్మ పెడుతుంది? తెలుసా? ఎంతమంది తెలుసు? నాకు క్రికెట్ రాదు. ఓకేనా పిల్లలు? ఒక టేబుల్ పెట్టాడు అనమాట. ఆయన టేబుల్ పెడితే అప్పుడు ఈ పూజ కళ్ళు కనబడతాయా? కళ్ళు కనిపిస్తాయా? కళ్ళున్నాయా? ఎలా ఉంది? హ్యాపీగా పాడుకుందా? హ్యాపీగా ఉందా? సాడ్గా ఉందా? హ్యాపీగా ఉంది కదా. అప్పుడు పూజ అనుకున్న తప్ప నా యజమాని కదా, నా యజమాని ఎంతో అందంగా, ఎంతో చక్కగా, ఎంతో బ్యూటిఫుల్ గా నేను చేశాను, నేను ఎంత బాగున్నాను కదా అని చెప్పి తనలో తాను చాలా ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు తను ఏమంటుందంటే, పక్కన ఏదో ఉంది అని చెప్పి పక్కన ఏం కనబడుతుంది? ఏమన్నా ఏముంది ఇక్కడ? కిటికీలో ఏం చేసిందంటే ఇలా చూస్తుంది, దొంగ చూపులు చూస్తుంది అన్నమాట. ఎలా చూస్తుంది? ఒకసారి అందరూ మళ్ళీ చెప్తున్నారా అలా మిస్ దొంగ చూపులు ఎప్పుడు చెప్తా చెప్పండి. హోంవర్క్ రాయలేదు ఇంకా వెరీ గుడ్. పంపడి పేపర్లో ఏం రాస్తున్నాడో ఆ ఆన్సర్ మనకు తెలియకపోతే రాసేస్తాం కదా కదా. మా స్కూల్లో పార్టీ కొట్టడం ఎందుకో తెలుసా? ప్రతి క్లాస్ రూమ్ సీసీ కెమెరా ఉంది. ఈ స్కూల్లో ఉన్నాయా? కొన్ని స్కూల్స్ లో ఉంటాయి కదా. ప్రతి క్లాస్ రూమ్ ఏమున్నాయి? సో అందువల్ల మేము పార్టీ కొట్టడం మంచిదే కదా. ఈ కూర ఎటువైపు వస్తుంది? నన్ను ఎటువైపు ఉందో చెప్పాలి. కిటికీ వైపు. కిటికీలో చూస్తే ఏం కనబడుతుంది పిల్లలు? ఏం కనబడుతుంది? ఆకాశం, చెట్లు, మనుషులు, పక్షులు, జంతువులు, సూర్యులు, కార్లు, బొమ్మలు, పిచ్చుకలు కదా. చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఉంటాయి కదా. అయితే
బయట చూస్తూ అనుకుంటున్నాక అబ్బా ఎంత బాగుందో కదా బయట ఆ మనుషులు చూడు, ఆ చెట్లు చూడు, ఆ పక్షులు చూడు ఎంత బాగుంది. నేను కూడా బయటకు వెళ్తే నేను కూడా బయటకు వెళ్తే బాగుండు అంటున్నాడు. కానీ మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎవరన్నా బయటకు అంటున్నారు అనుకో మనకు కూడా ఎలా అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుందా? రోజు కనుక్కొని బయటకు వెళ్తారు, సండే సండే బయటకు వెళ్తారు, డాడీ మమ్మీ కలరా, మీ అన్నయ్య ఎలా తీసుకెళ్తా కలరా, మమ్మీ కట్టేది మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ బయటకు వెళ్తారు అనుకో మమ్మీ చెప్పాడు ఎలాగంటే చెప్పినా వెళ్ళలేదు డాడీ తీసుకెళ్తాను కదా, అదేగా చెప్తారు. అదేనా కాదా? డాడీ తీసుకెళ్తారు కదా. ఇప్పుడు డాడీ తీసుకెళ్తారు కదా. అయితే నేను బయట చూసాను ఇన్ని ఏం చేయాలి కావాలనుకుంటుంది కదా. అయితే అదేమంటుంది తెలుసా, ఒకరోజు టేబుల్ దగ్గర ఉంది చూసి అబ్బా ఎంత బాగుందని అనుకుంటుంది. సరిగ్గా కనిపించట్లేదు కదా, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, అది ఇక్కడ ఉన్న పూజ కొంచెం చేసింది. అప్పుడు ఇంకా బాగా ఇందులోంచి ఇంకో కొంచెం సరిగ్గా బాగుందని చెప్పి అప్పుడు ఏం చేసింది తెలుసా, యజమానుడు అలాగంటాడు, అదేంటి నేను ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ పెట్టాను కదా, ఎక్కడ వచ్చింది, అయ్యో సారీ ఇక్కడే పెట్టినట్టున్నా నేను మర్చిపోయినేమో అంటున్నాను. కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఏం చేసింది, ఇంకో కొంచెం జరిగింది. అప్పుడు మళ్ళీ ఇంకా బాగా పిల్లలు ఇలా బయట దాన్ని ఆశించడం వల్ల, బయట వాటిని చూడడం వల్ల, బయట వాటికి దగ్గర కావడం వల్ల అదేమైపోతుంది, తన స్థానాన్ని కోల్పోతుంది. పిల్లలు జాగ్రత్తగా తన స్థానాన్ని పిల్లల విషయం కన్నా జాగ్రత్తగా చేరినట్టున్నాము. జాగ్రత్తగా మనం కూడా బయట వెళ్తాం కదా, మనం బయట వెళ్తాం బట్టలు కొనుక్కోవడానికో చెట్లు కొనుక్కోవడానికో పుస్తకాలు వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన వాటికంటే ఎక్కువ కొనేసాము, మనకు అవసరమైన కాకుండా అనవసరమైన కొన్నాం అని కూడా తెలియదు. అయినా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను అప్పుడప్పుడు డీమార్ట్ వెళ్తాను. డీమార్ట్ వెళ్ళినప్పుడు నేను ఎందుకు అమ్మ ఏదో తెమ్మంటాను, అది తెచ్చేసినంత కుదురున్నాం కదా, కుదురుండగా ఏం చెప్తాం, డీమార్ట్ అంతా ఒక రౌండ్ వేసి చెప్పులు బాగుంటే చెప్పులు వేసుకుని, షూ బాగుంటే షూ వేసుకుని, టీషర్ట్లు బాగుంటే ఒక ట్రైల్ వేసుకుని వచ్చేసి ఇలా ట్రైల్ వేసే క్రమంలో నచ్చాయి అనుకో ఏం చెప్తాం, కొనేస్తాం. అప్పుడు 50 రూపాయలు అవ్వాల్సిన బిల్లు 500 అవుతుంది, కొన్నిసార్లు 500 అవ్వాల్సిన బిల్లు 5,000 అవుతుంది. అలా నాకు ఈసారి ఒక్కసారి ఉత్తినే నీకోసం క్యాంప్ కోసం పెన్స్ కొనడానికి వెళ్ళాను డీమార్ట్. ఏం కొనడానికి ఎంత తెలుసా పెన్నులు 250 రూపాయలు పెన్స్ కొనడానికి. పెన్స్ కొనడానికి 250 పెన్స్ కొనడానికి బయట నుంచి కిందకు వచ్చి పై బిల్లు ఎంత తెలుసా 1,500. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు అవసరమైతే మనం చూడాలి. అనవసరమైన ఖర్చులు చేసుకుంటూ వెళ్ళామనుకో, ఒకసారి కొటేషన్ చదివాను, నన్ను అడిగాను, అనవసరమైన కొనుక్కుంటూ పోతే అవసరమైనవన్నీ అమ్ముకుంటూ పోవాలని. అర్థమైందా? అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే అవసరమైనవన్నీ అమ్ముకుంటూ పోవాలి. ఇప్పుడు అవసరం లేనివన్నీ మనకి అవసరమా? మనకేమి అవసరం లేదు. మీకు ఏం అవసరం మమ్మీ డాడీకి తెలుసు కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా, షాప్కి తీసుకెళ్ళాలనుకో నాకు కావాలే అనుకుంటుంది. ఒకవేళ కొనలేదనుకో కూర్చుపోతాడు. నేను చిన్నపిల్లలు ఏం కూర్చుంటాను. ఒకసారి అలాగే నేను కూడా అనుకుంటే రేడియో కూడా ఉంటుంది. రేడియో పట్టుకొని పైగా ఆ రేడియో కూడా కొనమని అడిగాను. డాడీ తప్పులు లేదు, నేను చాలా గుడ్గా ఉండేవాడిని. అంటే చాలా ఫ్లఫీగా ముగ్గులు చదువుంటే వాడేవాడు. కానీ పుస్తకాలు ఎలా అయిపోయినా
కాలేజ్ ఫ్రెండ్స్ తీసుకొస్తారు. అరే ఎప్పుడైనా మా ల్యాబ్ నేను తీసుకెళ్తాము స్కెల్టన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు షర్ట్ చెప్తాను కానీ చిన్నప్పుడు బాగా మమ్మల్ని కూర్చిగా ఉండేవారు కదా. ఏం చేద్దాం బాగా ప్రేమించాం. అయితే ఏం చేద్దాం మా డాడీ దగ్గర డబ్బులు లేదు. డబ్బులు లేకపోతే అటు నుంచి వెళ్ళి ఒక అంకుల్ డాడీ ఏమండి ఏమండి అండి రూపాయలు ఉంటే ఇస్తారా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీకు ఇస్తారంటే ఆయన ఇచ్చారు. పాలు కొట్టుకున్నాను పాలు వచ్చింది చెప్పి ఇంటికి వెళ్ళాక ఆరు వేసేసి పెట్టి పట్టుకుంటున్నారు. కిందకి ఎగిరి మా ఇంటి పక్కనప్పుడు మాది పెంకుటిల్లు. ఒక నేను ఎప్పుడు సంగతి అంటే సుమారు నేను థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ జరుగుతున్న సంఘటన అంటే 2004, 2005, 2006 అప్పుడు జరిగే సంఘటన చెప్తున్నాను. ఆ బాల్ తీసుకెళ్ళి పట్టుకొని కొడితే మా ఇంటి పక్కన రేట్లు కమ్మలు ఉంటాయి. కమ్మలు అంటారు. పక్కనే ఈ బాల్ వెళ్ళి ఆ కమ్మలు ఉంటాయి కదా, ఆ కమ్మలో దూరేది. ఇప్పుడు ఆ బాల్ తీయాలంటే ఆ కమ్మలు ఎక్కాలి. ఆ కమ్మలు తీస్తేనే బాల్ ఎక్కాలి. పోనీ కింద ఏమైనా వెళ్ళిందా పైన ఉంచుకుంటారు కదా ఆ ముసుగులు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఒకసారి ఆలోచించండి. నేను మా డాడీని సంతోషం పెట్టి కొనుక్కున్నానా, ఏడిపించి కొనుక్కున్నానా? చెప్పాలి. ఏడిపించి కొనుక్కున్నా, సంతోషం పెట్టి కొనుక్కున్నానా? అప్పుడు నాకు అర్థమైంది ఏంటి తెలుసా పిల్లలు, డాడీ మమ్మీని ఏడిపించి మనం ఏం కొనుక్కున్నా అది మన దగ్గర ఎక్కువ కాలం ఉండదు. నిజమా కాదు? ఎంతమంది ఎగ్రీ అవుతారు? డాడీ మమ్మీని ఏడిపించి ఏం కొనుక్కున్నా అది మన దగ్గర ఎక్కువ కాలం, కొన్నిసార్లు ఒక్క సెకండ్ కూడా ఉండదు. ఒకసారి అలాగే వాచ్ కొనుక్కున్నాను. వాచ్ అది చాలా కొనుక్కున్న తీసుకోండి కదా. ముందే కొద్దికి వెళ్ళి 70 రూపాయలు కారు పడేసి అప్పుడు ఈ వాచ్లు కాదు, గ్రీన్ కలర్ వాచ్ వచ్చింది, రెడ్ కలర్ వాచ్ నెంబర్ తిరుగుతాయి కదా, అది తీసుకెళ్ళి స్కూల్లో అయితే మేము ముందే కొద్దికి వెళ్ళి వాచి బేరమాడేసి మా అమ్మ వాచి కొనమ్మా, అమ్మ వాచి కొనమ్మా, ప్లీజ్ అమ్మ వాచి కొనమ్మా అంటే మా మమ్మీ వద్దురా కొనమ్మా అని ఏడితే మా అమ్మ కరిగిపోయి ఏం చేసింది, కొనేసి కొత్తకి వెళ్ళిన తర్వాత ముందు కొద్దిగా కాలేదు. అంకుల్ వాచ్ కూడా ఏం తెలియదు ఇచ్చాడు. ఎంత అంకుల్ 100 రూపీస్ బాబు, అంత 70 ఇస్తారా? ఇంకా అడ్వర్సరీ కదా, ఎవరంటే ఇచ్చే మమ్మీ 70 ఇస్తారా అంటే వెనకాలకి మా మమ్మీ కూడా ఏమనుకుంటుంది కదా. ఎందుకు కొనాల్సిందెవరు, బేరమాడాల్సిందెవరు? ఖర్జుని పెట్టలేదు ఎందుకు కాదు. అదే మాట దెబ్బ కట్టడం అర్థమైందా? పడేయనుకుంటుంది. ఇంకెలా 70 రూపాయలు బేరమాడినా కదా. ఆ వాచ్ చెప్తాను నాకు చిన్నప్పటి నుంచి ఈ చేతికి పెట్టుకుని వాచ్ అనమాట. వాచ్ పెట్టుకుని ఇంకా ఒకటే పని ఏంటనుకున్నారు, అలా ఇంట్లో అలా నడిచిపోయింది. క్లాస్లో ఉన్న అలా నడిచింది. స్కూల్లో వాచ్ ఎక్కలేకపోతే రోజు పోగొట్టుకున్నట్టు. కొన్నిసారి ఎప్పుడు మిస్ వాచ్ పెట్టుకుని రాలేదనుకో, జోన్ టైం ఎంత సార్ మొబైల్ క్లాస్లో మన టైం మిస్ లేకపోతే ప్లీజ్ 4:15 ఎలా ఉంటుంది సార్ తీరు. ఒకరోజు ఏమిటి ఈ వాచ్ పెట్టుకుని బీచ్లో ఆడడానికి వెళ్ళిపోయింది. నీటిలో కంటే వాచ్ ఉంటుందా? ఈ వాచ్ వాటర్ ప్రూఫ్, నీటిలో చేపెట్టి ముంచినా సరే ఏం కాదు. కానీ అప్పుడు వాటర్ ప్రూఫ్ వాచ్ రాలేదు. వెళ్ళి పెట్టి మొత్తం బయటికి తీసుకొచ్చారు. కొన్ని బాగానే అవుతుంది. సెకండ్ రిలైజేషన్ మమ్మీ డాడీ ఏడిపించి
వాళ్ళు బాధ పెట్టి వాళ్ళు వద్దు 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 అన్నా మనం కావాలి కావాలి కావాలని కొనిపించుకున్నా అది మరి ఎక్కువ రోజులు మన దగ్గర. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, వీళ్ళు ఎంఎస్లు కూడా ఉన్నారు, 10th క్లాస్ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు కూడా ఉన్నారు. పిల్లలు ఈ వయసులో ఒకరికి ప్రేమించాలి, ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతో ఉండాలని కూడా అనిపిస్తుంది. అయితే నేను ఏమంటానంటే మనం చేసే ఫ్రెండ్షిప్ కూడా మన మమ్మీ డాడీకి నచ్చాలన్నమాట. మనం చేసే ఫ్రెండ్షిప్ కూడా పిల్లలు ఎవరు నచ్చాలి? రెండు అమ్మాయిలు ఆకర్షించబడతారు, అబ్బాయిలు అమ్మాయికి ఆకర్షించబడతారు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆకర్షించబడడం తప్పు కాదు, ఆకర్షణలో పడిపోవడం. పిల్లలు అర్థమవుతుందా? పెద్ద పిల్లలకి అర్థమవుతుందన్నా? ఆకర్షించబడడం తప్పేమి కాదు, కానీ ఆకర్షణలో పడిపోవడం తప్పు. ఓకేనా? అలా పడిపోయి మీరు ఏడుస్తూ మీ మమ్మీ డాడీ మనం పెట్టించాలా? అసలు ఏం జరిగిందో చెప్పినా, తన స్థానాన్ని తప్పిపోయిన ఈ పూజ ఏమైందో తెలుసా? ఒకరోజు ఉండాల్సిన స్థానంలో ఉండకుండా, పెట్టిన స్థానంలో ఉండకుండా, లోకంలో ఉన్న వాటిని చూసి బయట వాటిని ప్రేమించి వద్దు అన్న స్థానంలోకి వెళ్ళి ఏం చేసింది? జరిగి 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 కింద పడి, కింద పడిపోతే అలాగే ఉంటుందా? ఏమైందో తెలుసా పిల్లలు? మొక్కలైపోయిందా? చూడండి జాగ్రత్త, ఇక్కడ మీరు చాలా శ్రద్ధగా అది కింద పడి ముక్కలైపోతే, ఆ కింద పడిపోయి ముక్కలైపోయిందని దాన్ని యజమాని చూసి ఏం ఫీల్ అవుతుందో తెలుసు? అయ్యో అన్నిటికంటే ఎక్కువ ప్రేమించేవే, అన్నిటికంటే బాగా చూసుకున్నానే, అన్నిటికంటే నాకు ఇష్టమని నేను చేసుకున్నానే అని అనుకున్నాడు కదా. కానీ ఇప్పుడు దాని మాట ఉందా? 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 ఇక్కడ సత్యాన్ని చెప్తా, వింటారా? మనము దేనిని ఎక్కువ ప్రేమించకూడదు. మమ్మీ డాడీనైనా సరే ఎక్కువ ఎవరైనా ప్రేమించాలి అంటే యేసయ్యను మాత్రమే. అర్థమైందా? ఎవరు ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలి? వస్తువుల్ని, వస్తువుల్ని చెప్పాలి, వస్తువుల్ని, బట్టల్ని. కొంతమంది బట్టలు తగ్గేమించేస్తారు, అందులో పులోబడి బట్టలు అంటే ఆయన బట్టలు ఏమన్నారు కదా. కొంతమంది చెప్పులు ప్రేమించారు, కొంతమంది షూస్ అంటే చాలిస్తారు, కొంతమంది ఫోన్ అంటే ఇస్తారు కదా. కష్టమాను గ్యాప్ కలిగితే కదా. కొంతమంది టీవీ అంటే, కొంతమంది బొమ్మలు అంటే చాలిస్తారు, బొమ్మలు లేకపోతే అన్నం తింటారు. మీరు చాలా మంది ఉన్నారు కదా, మీకు బొమ్మలు అయితే అన్నం తింటారు కదా. అంటే మీరు ఎవరు ప్రేమిస్తున్నారు? బొమ్మలు ప్రేమిస్తున్నారు కదా కదా. బొమ్మలు ప్రేమించా తప్పు. బొమ్మలు ఎప్పుడు ప్రేమించుకోవచ్చు. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మీరు ఇంటికి వెళ్ళినప్పుడు బొమ్మలు ఉన్నా లేకపోయినా ఓ తినేయాలి. ఫోన్ ఇవ్వమని మమ్మీ డాడీ మారం చేయకూడదు. అర్థమైందా? ఫోన్ ఇవ్వమని మమ్మీ డాడీని అది గుడ్ బాయ్స్ లక్షణమా? కొంతమంది ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో ఇస్తారు, అన్ని ఇస్తారు. ఫోన్ ఇవ్వలేదని చెప్పి ఒక నిమిషం లేట్ అయినా ఆ ఫోన్ ఇసిరేస్తారు. అలాంటి కూడా ఉన్నారు. అలా చేయొచ్చా పిల్లలు? నన్ను అలా చేయొచ్చా? చేయొచ్చా? నువ్వు కొన్నావా ఫోన్? అది నువ్వు కొన్నావా? నీకు అసలు రైట్స్ ఉన్నాయని కదా, లేదు కదా, మరి ఎందుకు కదా? అసలు ఫోన్ వాడాల్సిన వయసు మనకి రైట్ సరి కూర్చోాలి. ఫోన్ ఎప్పుడు ఫోన్ వాడాలి? చిన్నా నీకు ఎప్పుడు కొన్నా మీరు అడిగిపోండి. చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ అక్క 2 నెలల క్రితం కొన్నారా నాన్నగారి ఫోన్. మనకి 10th అయితేనే ఫోన్ కావాలి, లేకపోతే కాలేజ్కి వెళ్ళాం, అన్నం తినం. మేము అంతేనా? అలాగే ఉన్నారు, అన్నం తినం కదా నాన్న. అసలు నువ్వు సంపాదించి నువ్వు కొనుక్కోవాలి, అవునా కదా? ఫోన్ ఎవరు వాడడానికి? అది ఎవరు వాడడానికి?
నాకు కావాలంటే నేను వాటర్ ట్యాప్ కొనుక్కోవాలి. ఎప్పుడు సంపాదించుకోవాలి? డబ్బులు సంపాదించుకున్నాక నేను కొనుక్కోవాలి. అవునా? ఫోన్ డాడీ కొని, రీఛార్జ్ డాడీ చేయించు, లేకపోతే కొనేంత వరకు ఆగాలి. మనం ఏం చెప్తాం? నువ్వు కొంటావా సత్తావా? ఇంకా బాడీకి ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయి నాకు బండి కావాలి. ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్ తీసుకున్నాను. అవునా? పిల్లలు చేయతో జాగ్రత్త. ఒకవేళ కూర్చొని ఒక బాగా కూర్చున్నాడు, అయ్యో చేతి తీసుకుంటాను ఒక్కసారి మనం స్థానం తప్పి జీవిస్తే ఏమైపోతుంది తెలుసా? పగిలిపోతాం. ఏమైపోతాం? ఎప్పుడైతే తగిలిపోతుంది యజమానుడు ఏం చేస్తున్నాడు? బాగా పడుతున్నాడు. ఇలాంటి మనం మమ్మీ డాడీ చాలాసార్లు బాగా పెట్టాం కదా. చాలాసార్లు బాగా పెట్టాం కదా. నిజంగా చెప్పండి, ఎక్కడ మమ్మీ డాడీ బాగా పెట్టారు? ఇంకా నిజంగా చెప్పాలి. అన్న చాలా విషయాలు మా మమ్మీ డాడీ బాగా పెట్టాను. నేను చాలాసార్లు బాగా పెట్టాను, ఒప్పుకుంటున్నాను. బాగా పెట్టాను కదా కదా. పిల్లలు మమ్మీ డాడీ నేర్పించి మమ్మీ డాడీ బాగా పెట్టి మాకు గొప్ప నమ్మకం. అర్థమైందా? వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, లేకపోతే కోపడకూడదు. ఎప్పుడు అక్కడికి ఉండవా, నాకు ఉండవా, చెల్లికే కొనుక్కుంటావు. అప్పుడు అలా మాట్లాడితే వాళ్ళ మనసు ఇలాగే తిరిగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలా కింద పడేస్తే విరిగిపోయింది, మళ్ళీ అతుక్కుంటుందా? బాగా ఉందనుకో, కింద పడేసారు, అతుక్కుంటుందా? ఎందుకు అనుకోదు? ఇది పడితే పక్కదా? ఎందుకు? మ్యాటర్ ఏంటంటే ఇది కాస్ట్ ఎక్కువ, గాజు కాస్ట్ ఎక్కువ. ఎందుకు? దాని ఫినిషింగ్ వేరే కాబట్టి, దాన్ని తయారు చేసే విధానం వేరే కాబట్టి. గాజులు తయారు చేసేటప్పుడు అగ్ని ఉంటుంది కదా, అగ్ని నుంచి తీసి దానికి షేప్ తయారు చేస్తారు. దాన్ని తయారు చేసేవాడు చాలా కష్టంగా తయారు చేయాలి. దీన్ని తయారు చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. మిషన్ ఉంటుంది కదా, రేకుడు తీసుకెళ్ళి మిషన్ లో పెట్టి అది ఇలా కూర్చోగానే షేప్ వచ్చేది. సో దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. గాజులు తయారు చేయాలంటే చాలా కష్టపడాలి. పిల్లలు వినండి, ఇప్పుడు దీన్ని తయారు చేయడం కూడా పగిలిపోయింది. అయితే యజమాని ఏం చేశాడు తెలుసా? చాలా మంది దగ్గర తిరిగాడు. ఎందుకు? దీన్ని బాగు చేయడం కోసం. ఎలాగైనా దీన్ని అర్థించాడు, ఎలాగైనా బాగు చేశాడు. ఎందుకు? తన చేతులతో తన కోసం చేసుకున్నాడు కదా. పిల్లలు ఏమంటారు తెలుసా? అన్ని చోట్ల తిరిగాడు, అన్ని ప్రాంతాలు తిరిగాడు. అందరూ ఏం చెప్తారు తెలుసా? ఇది బాగోదు, ఇది పనికి రాదు. బాబు, నువ్వు దీన్ని బాగు చేసుకునే డబ్బులతో ఇంకొక 10 చేయించుకోవచ్చు, అయితే తిరిగి ఒక ఆయన చెప్పాడు, దీన్ని బాగు చేయడానికి ఒకటే ఒక సొల్యూషన్. ఒకటే ఒక సొల్యూషన్, కానీ చాలా ఖర్చు అవుతుంది. అప్పుడు ఏమంటారు? ఎంత ఖర్చు అయినా పర్లేదు, కానీ ఎందుకంత ప్రేమ అదంటే నీకు? ఎందుకంటే అది నా కోసం నా చేతులతో ఎప్పుడైతే అలా కలిపిందో అతను చెప్పిన మాట ఏంటంటే, బంగారం ఉంటుంది కదా, బంగారాన్ని అంట బాగా కడిగించి దాన్ని ఒక పేస్ట్ లా చేసి బాటిల్ లా చేసి ఈ పగిలిపోయే ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కల మధ్యలో దాన్ని అతికించాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ముక్కలు ఉన్నాయా? చూడండి, ఈ ముక్కలు ఉన్నాయా? ముక్కల మధ్యలో ఏం కనబడుతుంది నీకు? బంగారం. కూర్చోమ్మా, నా పప్పు గురించి చెప్తున్నానా? నన్ను ఎవరు పంపిస్తారు? చూడండి, ఈ ముక్కల మధ్యలో ఏముంది? బంగారం ఉందా? అయితే
బంగారాన్ని అంతా పోగేయడానికి ఆయన చాలా టైం పట్టింది. ఆ బంగారాన్ని ఎంతో తీసుకొచ్చాడు. అప్పుడు ఆ సలహా ఇచ్చిన ఆయన అడిగాడంట, ఎందుకు చేస్తున్నావు అంత కష్టపడితే? సార్, నేను పడేయలేదు, నేను ఎక్కడో విసిరేయలేదు, ఎందుకంటే నేను చేసుకున్నాను ప్రేమతో. అందుకని పిల్లలు మనం కూడా ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు మమ్మీ డాడీ నువ్వు పక్కింటికి వెళ్ళిపో, నేను పడేస్తాను అన్నారా? అన్నారా? చెప్పాలి, చేస్తాను. పోనీ నువ్వు ఎప్పుడైనా వాళ్ళు బాధ పెట్టుకుంటావరే, నువ్వు నాకు అక్కర్లేదు, నేను మార్కెట్లో వెళ్ళి వేరే కొడుకుని తెచ్చుకుంటాను, వేరే కూతురు తెచ్చుకుంటాను అన్నారా? కానీ మనం చేసే చట్టాలని పన్నెండే చెప్పిన పిల్లలు. ఒకవేళ మన మమ్మీ డాడీ ఏమైనా అన్నారనుకో, నేను అర్థం డాక్టర్ అని మాట్లాడండి, ఏమైనా అన్నారనుకో, వెంటనే మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం జరిగిందంతా చెప్తాం. మన ఫ్రెండ్ మీ మమ్మీ అన్నట్టు కానీ మా మమ్మీ అంత మంచిదో తెలుసా, అప్పుడు మన ఏమన్నా తెలుసా, మమ్మీ నేను మీ మమ్మీ కడుపుకుంటున్నాను, మీ మమ్మీయే చాలా మంచిది, మీ మమ్మీయే బాగా చూసుకుంటుంది, మీ మమ్మీ లాంటి మమ్మీ నాకుంటే పొరపాటు కూడా మాట ఉంటుంది. పొరపాటు కూడా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు అంటే వేసే క్షమించమని అడగదు.